కరీంనగర్ 2 టౌన్లోని గర్ల్స్ హాస్టల్లో వరద నీరు చేరింది. దీంతో విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. నగరంలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం అతలాకుతలమైంది. ఇక్కడ మొత్తం కాలనీల్లో పలు కాలనీలు కంప్లీట్ గా నీట మునిగిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా వచ్చిన వరదతోటి ఆ కాలనీ వాసులు అయితే ఒక ఇబ్బందులు అయితే పడుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మనం ప్రస్తుతం విజువల్ లో చూస్తున్నాం. ఇక్కడ ఒక గర్ల్స్ హాస్టల్ ఇది. ఇక్కడ ఉన్న నాలా ఉప్పొంగడంతో ఈ ప్రాంతం కంప్లీట్ గా కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి పిల్లలు ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్లిన సిచ్యువేషన్ అవుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో హాస్టల్ ఉంది. హాస్టల్లో కంప్లీట్ గా నీట మునిగింది. ఈ నీట మునిగిన దీంతో పిల్లలు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తం మంచాలు తర్వాత వాళ్ళ వస్తు సామాగ్రి నిత్యావసర వస్తువులు కూడా కంప్లీట్ గా మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటినీ కూడా ఈ హాస్టళ్లలో ప్రతి సంవత్సరం ఇటువంటి వరద వస్తున్నప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. మనతో పాటు ఇక్కడ ఒక స్థానికుడు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ సిచ్యువేషన్ ప్రతి సంవత్సరం వస్తుంది కదా? ప్రతి సంవత్సరం ఇది రిపీట్ అయితేనే ఉన్నది. ఇది మేము గత పాలక వర్గంలో కూడా మేము లేవైతే జరిగింది. ఎందుకంటే వెనక నాలది ఏదైతే ఉన్నదో మొత్తం శిథిల వ్యవస్థకు వచ్చింది. అది కూడా డ్యామేజ్ అయిపోయింది మొత్తం. అది ఆ డ్యామేజ్ అయినప్పుడు మేము పాలక వ్యవస్థలు మేము అడిగినాము. దాని గురించి రేజ్ కూడా చేసినప్పుడు స్మార్ట్ సిటీ భాగంలో కంప్లీట్ చేస్తామన్నారు. కానీ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అసలు ఎంత చెప్పినా బీజేపీ కార్పొరేటర్ ఉన్న ఏ సమస్య కూడా పట్టించుకోకుండా ఇవాళ చూస్తే మీకు నడుం పైకి వరకు నీళ్లు రావడం జరిగింది. మొత్తం ఇళ్ళన్నీ మునిగినాయి. దీన్ని ఎంత దయనీయ పరిస్థితి అంటే ఇక్కడ ఉన్న ఎంక్రోచ్మెంట్ అయిందా? ఏమన్నా ఎంక్రోచ్మెంట్ కాదు, ఆ నాల పాతది, ఒక 30 ఏళ్ల కింద నాల. ఇప్పుడున్న పాపులేషన్ కున్న అప్పుడున్న పాపులేషన్ కి అప్పుడు ఏంది 6/8 కొట్టి 6/4 కొట్టింది. దాన్ని 4 ఫీట్ డెప్త్ 6 ఫీట్ వెడల్పు కొట్టింది. దాన్ని పెద్ద చేసే అవసరం ఉన్నదని చెప్పి కూడా తీస్తే అసలు దాని గురించి కూడా పట్టుకొని మీరు ఒక్కసారి వెనకకు పోయి నాలా చూస్తే పరిస్థితి ఘోరంగా ఉన్నది. పిల్లలు ఇక్కడ కంప్లీట్ మంచాల పైన ఎక్కిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉన్నది. చెప్పండి, వర్షం వచ్చిన తర్వాత ఎంతసేపటికి వచ్చింది? ఒక 10 మినిట్స్ లోనే మొత్తం నిండిపోయింది. లాస్ట్ టైం కూడా ఇట్లానే అయింది. ఈసారి ఇంకెక్కువ అయిపోయింది. చెస్ట్ వరకు వచ్చేసినాయి వాటర్. చెస్ట్ వరకు మునిగిపోయిన బట్టలు అన్ని మునిగిపోయినాయి. బట్టలు, బకెట్స్, మొత్తం చెత్త అన్ని మునిగిపోయినాయి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనం పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది, ఎంత అధ్వానంగా ఉందో మనం విజువల్లో గమనించవచ్చు. మొత్తంగా ఇళ్లలోకి చేరిన నీటిని నిర్వాహకులు, ఈ ఇళ్ల కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వాటిని తోడేస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నది. ఇప్పటి వరకు ప్రభుత్వ యంత్రాంగం ఇటువైపు రాలేదు అని చెప్పేసి అంటున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం మాత్రం వచ్చి నీటిని తాత్కాలికంగా బయటకు పంపే ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. ఇది మరికొన్ని గంటలు పట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే స్థానికులు చెప్తా ఉన్నారు. ఒకవేళ ఇక్కడి నుంచి ఈ నీటిని ఇప్పటికిప్పుడు తొలగించినా కూడా వీటికి సంబంధించి ఈ జనజీవనం సాధారణ స్థితికి రావడానికి ఒక 2-3 రోజులు బట్టి అవకాశాలు అయితే కనిపిస్తా